సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దేవరా మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తుంది. ఆ డిస్కషన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం, విశేషంగా మాట్లాడుకుందాం. దేవరా మూవీ ప్రమోషన్స్ జరగట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు, కానీ బంపర్గా జరుగుతున్నాయనే చెప్పాలి. 2 తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూవీ టీమ్ కి శ్రమ ఇవ్వకుండా సూపర్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆలియా భట్ తో కరణ్ జోహర్ తో ఓ ఇంటర్వ్యూ చేశాడు ఎన్టీఆర్. నేషనల్ లెవెల్లో ఆ వీడియో చక్కగా వైరల్ అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చేప్పటికి బియాండ్ ఫెస్ట్ కి వెళ్ళాడు ఎన్టీఆర్. దానికి సంబంధించిన హంగామా సూపర్ గా నడుస్తుంది సోషల్ మీడియాలో. అరే క్రేజ్ లేని సినిమాకి, బజ్ లేని సినిమాకి, హైప్ లేని సినిమాకి ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉన్న సినిమాలకి ప్రమోషన్ అంటూ అనవసరమైన ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి? దేవరా మూవీకి ఇటు 2 తెలుగు స్టేట్స్ లోను అటు ఓవర్సీస్ లోను టెరిఫిక్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆ సంచలనాన్ని మీడియా వద్దన్నా ప్రమోట్ చేస్తుంది, ఫ్రీగా ప్రమోట్ చేస్తుంది. ఇంకెందుకు మూవీ టీం అనవసరంగా టెన్షన్ పడాలి, అనవసరంగా హైరానా పడాలి? జరుగుతున్న ప్రీ పబ్లిసిటీని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే పోలా అదే చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషనల్ గా జరగటం వరకే కాదు, దేవరా మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విశేషం ఇండస్ట్రీలో గత వారం రోజులుగా చక్కర్లు పడుతుంది. ఆ విశేషానికి సంబంధించి మూవీ టీం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమాకి ఆ విశేషం కలిసి వస్తుంది అని దృఢమైన ఆత్మవిశ్వాసంతో ఉంది. అది వర్కౌట్ అవుద్ది, సినిమా నిలబడిపోద్ది, బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర దండయాత్ర నడుస్తుంది అని మూవీ టీం అయితే నమ్మకంతో ఉంది. ఆ విశేషం ఏమిటి అంటే సినిమాలో ఓ ట్విస్ట్ ఉంది. అది అనుకున్నట్టుగా పేలిందంటే మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అంటున్నారు. ఫుల్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ ఈజీగా వచ్చేస్తుంది అని నమ్మకంగా చెప్తున్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. సినిమా ఎండింగ్ లో ఓ క్లిఫ్ హ్యాంగర్ ఉంది, అది ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అని. బాహుబలి 1 ఎండింగ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న మ్యాటర్ ఎంత సెన్సేషన్ అయ్యిందో ఈ ట్విస్ట్ కూడా అంత పెద్ద సెన్సేషన్ అవుద్ది అని మూవీ టీం బలమైన కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆ ట్విస్ట్ వైరల్ సెన్సేషన్ అవుద్ది అని మూవీ టీం నమ్మకంగా చెప్పడం వరకే కాదు, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆ విషయానికి సంబంధించి సూపర్ ఎక్సైట్మెంట్ ని ప్రదర్శిస్తున్నారు, ఆసక్తిని పెంచుతున్నారు. ఆ ట్విస్ట్ గురించి ఓ 10 రోజుల క్రితం నుండే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉంది. ఆ ట్విస్ట్ ఉంది బాస్, ఆ ట్విస్ట్ ఉందన్నా, ఆ ట్విస్ట్ సూపర్ అసలు అని. దేవరా మూవీతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు, దేవరా మూవీకి పని చేయకపోయినా కథ తెలిసింది కొంతమందికి, వాళ్ళు ఆ ట్విస్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన హైప్ ఇస్తున్నారు. సినిమాకి అదే కీలకం, సర్ప్రైజింగ్ ఉంటది. ఆ సర్ప్రైజ్ యాజ్ పర్ క్యాలిక్యులేషన్ పేలిందంటే మాత్రం దేవర జాతర చూస్తారు, రికార్డుల జాతర చూస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్తున్నారు. కల్కి మూవీలో కూడా హీరో భైరవ చివర్లో కర్ణుడు అని తెలిసింది. అప్పుడు ఓ హై వచ్చింది ఆడియన్స్ అందరికి. ఆ హై మూలంగానే సినిమా ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైన గ్రాస్ చూసింది. అదే మాదిరి హై వీళ్ళు చెప్తున్న ట్విస్ట్ తో కూడా వచ్చిందంటే చాలా ఈజీ. 1000 కోట్ల గ్రాస్ ని ఎన్టీఆర్ ఎంచక మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టేసుకుంటాడు. ఎన్టీఆర్ ని ఎవడరా ఆపేది అన్నట్టుంటది పరిస్థితి. సోలోగా వితౌట్ రాజమౌళి 1000 కోట్ల గ్రాస్ చూడటం అనేది అందరికీ సాధ్యం అవటం లేదు. ఎన్టీఆర్ దేవరతో కొట్టాడంటే మాత్రం సరికొత్త చరిత్రే అవుద్ది. ఎన్టీఆర్ కూడా ఎక్కడ చూసినా సినిమా గురించి ఎక్కడ మాట్లాడినా చివరి 40 నిమిషాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుట్లోనూ క్లైమాక్స్ 10 minutes ఎండింగ్ 10 minutes లో వచ్చే ట్విస్ట్ గురించి కూడా ప్రత్యేకమైన సిగ్నల్స్ ఇస్తున్నాడు. I'm vouching for the last 40 minutes especially. Yes. And I'm vouching for that last 10 minutes of Devra. అంటే తను కూడా అవి వర్కౌట్ అవుతాయి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి అని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. Emotional ride. It's that last, Oh yeah. not even 10, the last I know, 5 the last minutes. 5 minutes. అది పరిస్థితి. దేవరా మూవీ టీమ్ ట్రెండ్ ని నీట్ గా ఫాలో అవుతున్నారు అని చెప్పొచ్చు. సినిమా ముందు ఎలా అయినా తీసేయండి, చివరి అరగంట మాత్రం దుమ్ము లేపేస్తే బ్లాక్ బస్టర్ పడిపోతుంది. ఆ ట్రెండ్ ని, ఆ ఫార్ములాని దేవరా మూవీ టీం నీట్ గానే ఫాలో అయింది అని అర్థం అవుతుంది ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. పోతే ఆ ట్విస్ట్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్స్ నడుస్తా ఉన్నాయి పబ్లిక్ లో. ట్రైలర్ లో కనిపించిన డీటెయిల్స్ ని బట్టి దేవరా లేడు, అందరూ ఉన్నాడు అని అనుకుంటున్నారు. కాకపోతే అది జస్ట్ భ్రమ మాత్రమే అని కథ నడుస్తూ ఉంటది. ఎవరైతే దేవర కొడుకు ఉన్నాడో వర, అతను దేవరాన్ని రీప్లేస్ చేస్తాడు. క్లైమాక్స్ లో అతను కష్టంలో ఉన్నప్పుడు దేవర తిరిగి వస్తాడు. ఇది ట్విస్ట్ అవ్వచ్చు అని కొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో
ఇద్దరు ఎన్టీఆర్లు కాదు, మూడో ఎన్టీఆర్ వస్తాడు అని ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్ ఇస్తున్నారు. ఆ ట్విస్ట్ కి సంబంధించి ఇంకేం పాసిబిలిటీస్ ఉంటాయి అంటే సినిమాలో కథలో ఉన్న క్యారెక్టర్స్ కి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అసలు కొరటాల శివ ఎలాంటి సర్ప్రైజ్ పెట్టారు ఆ ట్విస్ట్ తో. ఇన్ని ప్రిడిక్షన్స్ నడుస్తున్నాయి, వాటితో సంబంధం లేకుండా ఓ మైండ్ బ్లాక్ అయిపోయే ట్విస్ట్ ఇచ్చాడంటే మాత్రం కొరటాల శివ బ్లాస్ట్ అవుతుంది బాక్స్ ఆఫీస్. మొత్తం కొరటాల శివ చేతిలోనే ఉంది. ఏం చేశాడో మరి. ఆ ట్విస్ట్ కి సంబంధించి మాత్రం హైప్ పీక్ లోకి వెళ్ళిపోయింది. డిసప్పాయింట్ చేయకూడదు, ఖచ్చితంగా సర్ప్రైజింగ్ కిక్ ఇవ్వాలి. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇక దేవరా మూవీ సెలబ్రేషన్స్ విషయానికి వస్తే రిలీజ్ కి 2 రోజులు ఉంది. ఇప్పుడే మొదలైపోయింది జాతర. ముఖ్యంగా రాయలసీమలో అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా దుమ్ము లేపి పారేస్తున్నారు. రాయలసీమలో గట్టిగానే కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆల్ టైమ్ రికార్డులు పడే అవకాశం కనపడుతుంది. RRR రికార్డులు, బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అయిపోయే ఛాన్స్ కనపడుతుంది. ఆ రేంజ్ లో ఉంది హైప్. రాయలసీమలో ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి చాలా ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డులు కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమ ఎన్టీఆర్ కి సూపర్ స్ట్రాంగ్ మార్కెట్. కొంచెం వీక్ మార్కెట్ అనుకున్న నైజాం లోనే ఆల్ టైమ్ రికార్డులు పెట్టడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నాడు దేవరా. ఇంకా రాయలసీమలో ఎందుకు పడవు ఆల్ టైమ్ రికార్డులు? హైదరాబాద్ లో ఇంతకు ముందు ఏ తెలుగు స్టార్ హీరోకి సాధ్యపడని ఒక హిస్టారికల్ ఆల్ టైమ్ రికార్డ్ ని రిపోర్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇంతవరకు ఏ తెలుగు హీరో కూడా ఫస్ట్ రోజు కలెక్షన్లతోనే 1 crore గ్రాస్ పెట్టలేదు. దేవరాతో అది సాధ్యం అవుతుంది. కొత్త హిస్టారికల్ ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఎక్స్ట్రా షోస్ కి పర్మిషన్ ఉంది. టికెట్ రేట్లు పెంచారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మాక్సిమం థియేటర్స్ లో దేవరా ప్రదర్శించబడుతుంది. ఇలా కలిసి వచ్చింది. అందుకనే ఫస్ట్ రోజు 1 crore గ్రాస్ ఆల్ టైమ్ రికార్డ్ రిపోర్ట్ చేస్తున్నాడు దేవరా. హైదరాబాద్ వరకు అడ్వాన్స్ సేల్స్ తో కూడా దేవరా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. రిలీజ్ కి ఇంకా 2 రోజుల టైం ఉంది. ఈలోపే సినిమా 13 కోట్లకు పైన గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ తో, అడ్వాన్స్ బుకింగ్స్ తో రిపోర్ట్ చేసింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికే దేవరా ఊపు కనబరుస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఫైనల్ గా చూసుకుంటే మరి ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఆల్ టైమ్ రికార్డుల మీద కన్నేశాడు దేవరా. ఒంగోలులో ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని రిపోర్ట్ చేయబోతున్నాడు. ఆ విషయానికి సంబంధించి కన్ఫర్మేషన్ కనబడుతుంది. గుంటూరు సిటీ వరకు కూడా దేవరా మూవీ RRR కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసే ఊపులోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రీ సేల్స్ 50 కోట్లకు పైన జరిగాయి. ఇంకా 2 రోజుల టైం ఉంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ టికెట్ సేల్స్ ఇంకా పెరుగుతాయి. ఫస్ట్ డే అయితే కన్ఫామ్ గా 100 కోట్లకు పైన గ్రాస్ కనపడుద్ది. ట్రెండ్ను బట్టి చూస్తే 150 కోట్ల మార్క్ ని టచ్ చేసేట్టే ఉంది. హిందీ నుండి సరైన సపోర్ట్ రావాలి. హిందీ నుండి సపోర్ట్ వచ్చింది అంటే కన్ఫామ్ 150 కోట్ల గ్రాస్ ఫస్ట్ రోజున. అడ్వాన్స్ సేల్స్ కు సంబంధించి ఓవర్సీస్ సపోర్ట్ అయితే టెర్రిఫిక్ ఉంది. మైండ్ బ్లోయింగ్ లెవెల్లోనే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. దానికి పోటీగా 2 తెలుగు స్టేట్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ రోజు కలెక్షన్స్ కు సంబంధించి ఫైనల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ నెంబర్స్ అవుతాయి. కొన్ని ఆల్ టైమ్ రికార్డులు కూడా పడతాయి. రిలీజ్ దగ్గర పడే కొద్దీ సినిమా మీద హైప్ పెరుగుతా వెళ్తుంది. మాస్ సెంటర్స్ లో ఆఫ్లైన్ సేల్స్ ఇంతకు ముందల ఏ సినిమాకి ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద స్టార్ హీరోల సినిమాలకి చూడనట్టుగానే దేవరాకి ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే టోటల్ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి దేవరా మూవీ చుట్టూతా. ఈ పాజిటివ్ వైబ్రేషన్ సపోర్ట్ తీసుకుని ఫస్ట్ రోజున ఎలాంటి బ్రహ్మాండమైన ఓపెనింగ్ కలెక్షన్స్ తీసుకుంటాడో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.